రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సెక్కిన వారికి అదే చివరి ప్రయాణమైంది. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది మృత్యువాత పడ్డారు. 26 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ప్రమాద దృశ్యాలు చూస్తుంటే అందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. టిప్పర్ ఈ బస్సుని ఎంత తీవ్ర స్థాయిలో ఢీకొందో కూడా మనకి విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. చెప్పండి, ప్రస్తుతం మృతదేహాలు అప్పగించడం ఈ ప్రక్రియ అంతా పూర్తయిందా? గాయపడిన వాళ్ళంతా ప్రస్తుతం ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఎలా ఉన్నారు వాళ్ళంతా? బిందు, రంగారెడ్డి జిల్లా మిర్జాపూర్లో బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారంతా కూడా మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. వారి బంధువులకు కూడా అప్పగించేశారు. ఇక క్షతగాతులకు సంబంధించి 14 మంది పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరో 2 ఇక్కడే చెవెళ్లలో ఉన్న లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 16 మంది అయితే బయట మొత్తం చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. 19 మంది మృత్యువాత పడడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఒకవైపు పోలీస్ శాఖ, మరోవైపు రవాణా శాఖ, 2 శాఖలు కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా అందులో 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్గ్రేషియా, 2 లక్షల రూపాయలు ఆర్టీసీ ఎక్స్గ్రేషియా ఇవ్వబోతుంది. మొత్తంగా ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయలు అందించబోతున్నారు. ఇక క్షతగాతులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో వారికి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఎవరికి ఇప్పటి వరకు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. 14 మందికి అయితే పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ అందుతుంది. అయితే కంకర గాయాలు ఎక్కువగా కావడంతో, కంకర ఒక్కసారిగా బస్సులోకి రావడంతో కంకర గాయాలే ఎక్కువైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అది 35 టన్నుల వరకు పరిమితమైన టిప్పరు ఏకంగా 50 టన్నుల వరకు కూడా పూర్తిగా వాటిని తరలిస్తున్న పరిస్థితి, కంకర తరలిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా కంకర అంతా కూడా బస్సులోకి రావడంతో వారందరికీ గాయాలైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా టిప్పర్ పైన కంకర తరలించే క్రమంలో టార్పాలిన్ వేయాల్సి ఉంటుంది. టార్పాలిన్ వేస్తే కంకర కొద్ది మొత్తం ఆగేది. ఈ ప్రమాదం నుంచి కొంతమంది మృతుల సంఖ్య కూడా తగ్గేది అని చెప్తున్నారు. మొత్తం మీద కంకర వల్లనే ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అతివేగమే కారణం అని చెప్పి ప్రాథమికంగా అధికారులు అయితే మహారాష్ట్రకి చెందిన డ్రైవర్ గా గుర్తించినట్టు చెప్తున్నారు. ఇతన్ని మహారాష్ట్ర నుంచే ఈ లోడ్ అంతటిని పట్టుకొస్తున్నాడు. ఇతను దారిలో కొంత ఈ చెకింగ్ ప్రక్రియ ఇదంతా ఉంటుంది కదా, అదేం జరగలేదా? ఎందుకంటే ఇందులో రూల్స్ ఉల్లంఘించి మరీ ఈ స్థాయిలో కంకర లోడ్ ఎక్కువ వేసుకుని మరీ వస్తున్నాడు. ఖచ్చితంగా బిందు, ఇక్కడ మనం చూసుకోవచ్చు టిప్పర కంకరకు సంబంధించి ఇక్కడే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణాల ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్మాణాలకు సంబంధించి కంకర టిప్పర్ను ఇక్కడే తరలిస్తారు. కంకర చెవెళ్ళ ఈ ప్రాంతంలోనే రాతి గనుల నుంచి కంకరను తీసి, క్రషర్ మిషన్ల నుంచి కంకర తీసి హైదరాబాద్ నగర శివారులో ఉన్న వారి ప్రాంతాలకు తరలిస్తారు. ఈ ప్రాంతాల్లో క్రషర్ మిషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ క్రషర్ మిషన్ల నుంచి కంకర తీసి నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి తరలిస్తారు. డ్రైవర్ మహారాష్ట్రకి చెందిన వ్యక్తే కావచ్చు, కానీ ఇక్కడ టిప్పర్ ప్రక్రియ, టిప్పర్ను ఇక్కడే డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటున్నాడు. చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రషర్ మిషన్ల నుంచి కంకర తరలిస్తున్నారు. ఆ కంకర తరలిస్తున్న టిప్పర్ ఎవరిది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ టిప్పర్ డ్రైవరు కూడా చనిపోవడం జరిగింది. టిప్పర్
టిప్పర్ డ్రైవరు చనిపోయాడు, మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. ఆర్టీసీ బస్సు అద్దె ప్రాతిపదికన తాండూరు డిపోలో పనిచేస్తుంది. తాండూరు డిపో నుంచి నడుస్తుంది. అయితే 70 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఉదయం 4:55 తాండూరు నుంచి కూడా బయలుదేరింది. 6:25-30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. రోడ్డు విస్తరణ పూర్తి కాకపోవడం ఒక ప్రధాన కారణం కాగా, మరో కారణం టిప్పర్ అతివేగమే కారణం అంటున్నారు. టిప్పర్ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొనడంతో బస్సు 50 మీటర్ల మేరకు వెనక్కి జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగము, రోడ్డు విస్తరణ లేకపోవడమే కారణం అని చెప్పి అధికారుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. విక్రమ్, పోలీస్ శాఖ నుంచి ఏమన్నా అప్డేట్స్ అందుతున్నాయా? ఎంతమందిపై కేసు పెట్టారు, ఇలాంటివి ఏమన్నా తెలుస్తోందా? ఎవరైతే క్రషర్ ఉందో దానిపైన ఏమన్నా కేసు పెట్టారా? డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? అయితే దానికి సంబంధించి కేసు ఎవరి మీద పెట్టారు అన్న దానిపై ఒక ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించిన ప్రక్రియ ఇంకా బయటికి అధికారులు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. ఎఫ్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎవరి మీద ప్రాథమికంగా ఎవరి మీద ఫిర్యాదు తీసుకున్నారు, టిప్పర్ డ్రైవర్ మీద, టిప్పర్ డ్రైవరు, టిప్పర్ ఓనరు ఎవరు, కంకర ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో ఏ పేరు పెడతారన్నది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇక్కడ సంఘటనా స్థలంలో క్షతగాతులకు సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో సిఐగా ఉన్న సిఐ కూడా ఇక్కడ గాయాలు కావడంతో ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో అతను కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్లో ఎవరెవరు పేరు పెడతారో అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు కంకర క్రషర్ మిషన్ యజమాని మీద పెడతారా, కంకర తరలిస్తున్న టిప్పర్ డ్రైవర్ మీద పెడతారా, టిప్పర్ యజమాని ఎవరు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.